ఎస్ఎస్ న్యూస్ నేను మీ శోభ జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును గుర్తుంచుకుని రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మద్దతు పలకాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జలమూరు మండలంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబానికి జరిగిన మేలును రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం జలమూరు మండలం మర్రివలస కరకవలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పేద ప్రజలకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ది చేకూరిందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గతంలో దొంగ హామీలు ఇచ్చి మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, సిఎస్సి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పాల్గొని ఇంటింటా తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కూటమి అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామంలో ఆదివారం సర్పంచ్ రుప్ప లక్ష్మీ రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ గారమండలం నిజామాబాద్ గ్రామంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సానివాడ గ్రామంలో అశేషంగా తరలివచ్చిన కేడర్తో కలిసి గ్రామంలో పర్యటించిన గొండు శంకర్ ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలు వింటూ సూపర్ 6 పథకాలు వివరించి రానున్న రోజుల్లో అందరి కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలే పట్టుకొమ్మలని, అటువంటి గ్రామాలు అభివృద్ది చెందకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దోచుకుంటున్నారని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని, స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కాగా వైకాపా నయవంచనతో మోసపోయిన యువత స్థానికంగా అందుబాటులో ఉంటూ ఎంతో కాలంగా తన సేవా కార్యక్రమాలతో ఆదరణ పొందిన గొండు శంకర్ సమక్షంలో పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమం వేదికగా టీడీపీ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి శంకర్ స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామంలో బాబు సూపర్ 6 ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ గ్రామం సందర్శించిన సందర్భంగా సానివాడ గ్రామం అలాగే సానివాడ కాలనీ ఒప్పంగి గ్రామాల నుండి దాదాపు 30 మంది యువకులు వైసీపీ నుండి వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. వారికి ముందుగా సాదర స్వాగతం పలుకుతూ రేపు మన భవిష్యత్తు బాగుపడాలంటే, మన యువత భవిష్యత్తు బాగుపడాలంటే, మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తేనే మన బతుకులు బాగుపడతానే ఉద్దేశంతో అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకందరికీ కోరుకుంటుంది ఏంటంటే, రేపు రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గొండు శంకర్ అనే నేను అలాగే కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా మనం సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం ధీటుగా ఎదుర్కొని ఈ వైసీపీ చేస్తున్న ప్రలోభాలను తిప్పికొట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు గారిని అఖండమైన మెజారిటీ ఇచ్చి ఆయనకు పార్లమెంటుకి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటూ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వల్లభరావుపేట సచివాలయం పరిధిలోని 10 మంది వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యి మళ్లీ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యేగా గొల్లె కిరణ్ కుమార్ ని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి గురాన మానసా చిరంజీవి, సచివాలయ కన్వీనర్ మహంతి సత్యనారాయణ, సచివాలయ కన్వీనర్ కొత్తకోట్ల పరిసినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈదురువలస గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రమణమూర్తి. పోలాకి మండలం ఈదురువలస గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం బి కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. మతోన్మాద బీజేపీతో జత కలిసిన టీడీపీ జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీలను ఓడించాలని, ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ అన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం బి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని, లోక్సభలో సిపిఎం వామపక్షాల బలాన్ని పెంచాలని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ నియంతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా సాగించిన పాలనతో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, భారత రిపబ్లిక్, సమైక్యవాదం ప్రమాదంలో పడిన నేపథ్యంలో 2024లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. రాజ్యాంగానికి 4 మూల స్తంభాలుగా భావించే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమైక్యవాదం, సామాజిక న్యాయ వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్మిక హక్కులు నాశనం చేసేందుకు నిరంకుశ పద్ధతులు ఉపయోగిస్తుందని, తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తుందని విమర్శించారు. మరోపక్కన ప్రజలను మతపరంగా విభజించేందుకు విషపూరితమైన తన మతోన్మాద సిద్ధాంతాలను ఉపయోగిస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం, బీజేపీ తొత్తులుగా వైసీపీ వ్యవహరించడం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ అరకు పార్లమెంటుకు సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, సిపిఎం పార్టీ అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కె మోహన్ రావు, కె నాగమణి, ఎన్ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రవలస మండలం కణుగుల వలసలో కోన రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కోన రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్రవలస మండలం కణుగుల వలసలో భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థితో కలిసి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గడప గడపకు తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వారితో పాటు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సూరపు నాయుడు, తెలుగుదేశం మండల అధ్యక్షులు నోకరాజు మరియు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న సినిమా డైరెక్టర్ చందు మొండేటి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ చందు మొండేటి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.